జూలై 1 నుండి 6 కొత్త చేంజెస్ వచ్చాయి. ఆ చేంజెస్ ఏంటో ఈ వీడియోలో పిన్ టు పిన్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఆధార్ కార్డులో కొత్త అప్డేట్ వచ్చింది. ITR డెడ్ లైన్ అనేది ఎక్స్టెండ్ అయింది అండ్ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా తగ్గాయి. అండ్ మెయిన్ థింగ్ అండి, రైల్వే టికెట్ ధరలు జూలై 1 నుండి భారీగా పెరిగాయి. అండ్ రైల్వేస్ లోనే చాలా చేంజెస్ వచ్చాయి జూలై 1 నుండి. అవన్నీ ఈ వీడియోలో పిన్ టు పిన్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే, ఇన్ని రోజులు మనం కనుక పాన్ కార్డ్ కి అప్లై చేస్తున్నట్లయితే వీటిలో ఏ ఒక్క డాక్యుమెంట్ మన వద్ద ఉన్నా వాటిని ప్రూఫ్ గా సబ్మిట్ చేస్తే చాలు మనకి పాన్ కార్డ్ వచ్చేసేది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పాన్ కార్డ్ కి ఫస్ట్ టైం అప్లై చేస్తున్నారు, మీ దగ్గర బర్త్ సర్టిఫికేట్ ఉంది, దీన్ని ప్రూఫ్ గా సబ్మిట్ చేస్తే మీకు పాన్ కార్డ్ వచ్చేసేది. లేదా పాస్పోర్ట్ ఉంది, బర్త్ సర్టిఫికేట్ లేదు, పాస్పోర్ట్ ఉంది, దీన్ని సబ్మిట్ చేసినా కూడా మీకు పాన్ కార్డ్ వచ్చేసేది. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, ఓటర్ ఐడి ఉంది, ఆధార్ కార్డు ఉంది, వీటిలో ఏదో ఒకటి ప్రూఫ్ గా సబ్మిట్ చేస్తే మీకు పాన్ కార్డ్ వచ్చేది. కానీ జూలై 1 నుండి అలా కాదు, ఇవేమీ పనిచేయవు. ఓన్లీ ఆధార్ కార్డ్. మీరు ఆధార్ కార్డ్ని సబ్మిట్ చేస్తే మాత్రమే మీకు కొత్త పాన్ కార్డ్ అన్నది వస్తుంది. వేరేది ఏం సబ్మిట్ చేసినా రాదు. అసలు ఈ సిస్టమ్ని ఎందుకు తెచ్చారంటే డూప్లికేట్ అదేవిధంగా ఫేక్ పాన్ కార్డ్స్ని ఎలిమినేట్ చేయడానికి ఈ సిస్టమ్ని తీసుకొచ్చింది ప్రభుత్వం. క్లియర్? ఇది ఫస్ట్ అప్డేట్. ఇంకా సెకండ్ వన్ చూసుకున్నట్లయితే, ITR ఫైలింగ్ డెడ్ లైన్ని పెంచింది ప్రభుత్వం. ఇన్ని రోజులు చూసుకున్నట్లయితే లాస్ట్ డేటు 31 జూలై, కానీ కొత్త డేట్ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 15. 31 జూలై నుండి సెప్టెంబర్ 15కి ఎక్స్టెండ్ చేసింది డెడ్ లైన్ని ప్రభుత్వం. అర్థమైందండి? సో మనం ఖచ్చితంగా 15 సెప్టెంబర్ లోపు ITRని ఫైల్ చేయాల్సిందే. ఇలా ఎక్స్టెండ్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, చాలా మంది ఉన్నారు ట్యాక్స్ పేయర్స్, వాళ్ళందరూ డాక్యుమెంట్స్ అన్ని వెతుక్కొని ఫైల్ చేయడానికి టైం పడుతుంది కదా అని చెప్పి ప్రభుత్వం ఈ విధంగా ఎక్స్టెండ్ చేసింది. దాన్ని కూడా మీరైతే గమనించాలి. ఇంకా నెక్స్ట్ అప్డేట్, ఇన్ని రోజులు ట్రైన్ స్టార్ట్ అయ్యే 4 hours ముందు చార్ట్ అనేది ప్రిపేర్ అయ్యేది. కానీ జూలై 1 నుండి ట్రైన్ స్టార్ట్ అయ్యే 8 hours బిఫోరే చార్ట్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఇది అప్డేట్. చార్ట్ ఏంటి? ఎగ్జాంపుల్గా మీరు ఒక ట్రైన్ టికెట్ని బుక్ చేసుకున్నారు, రిజర్వేషన్ చేయించుకున్నారు కొన్ని రోజుల ముందు, కానీ అది వెయిటింగ్ లిస్ట్లో పడింది. ఇన్ని రోజులు చూసుకున్నట్లయితే ట్రైన్ స్టార్ట్ అయ్యే 4 hours ముందు చార్ట్ ప్రిపేర్ అయ్యేది. ఆ తర్వాత మాత్రమే ఇలా చార్ట్ ప్రిపేర్ అయింది, మీ ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ అయింది అని చెప్పి కన్ఫర్మేషన్ SMS వచ్చేది. అంటే S122 S123 అని చెప్పి SMS వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్, మీ ట్రైన్ నర్స్పూర్లో 6 PM స్టార్ట్ అవుతుంది. సో ఇన్ని రోజులు చార్ట్ అన్నది 2 PM క్రియేట్ అయ్యేది. మీ టికెట్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నట్టయితే 2 PM మీకైతే SMS వచ్చేది ఇలా కన్ఫర్మ్ అయింది అని చెప్పి. ఒకవేళ కన్ఫర్మ్ కాకపోతే కన్ఫర్మ్ కాలేదు అని చెప్పి 6 PM ట్రైన్కి, అంటే 6 PM నర్స్పూర్లో స్టార్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్గా మీరు వీరవాసరంలో ఎక్కాలి లేదా భీమవరంలో ఎక్కాలి. సో మీకు 2 PM కన్ఫర్మేషన్ వచ్చేది, ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ అయిందా లేదా అని చెప్పి. ఒకవేళ RSC అయితే RSC నంబర్ వచ్చేది కదా. కానీ జూలై 1 నుండి అలా కాదు. ట్రైను ఎగ్జాంపుల్గా 6 PM నర్స్పూర్లో స్టార్ట్ అవుతున్నట్లయితే మీకు 8 hours బిఫోరే చార్ట్ అనేది కన్ఫర్మ్ అయ్యి SMS వస్తుంది. సో ఒకవేళ ట్రైను 6 PM స్టార్ట్ అవుతున్నట్లయితే మార్నింగ్ 10 AM చార్ట్ అనేది ప్రిపేర్ అవుతుంది. 10 AM మీకైతే SMS వస్తుంది. అర్థమైందండి? క్లియర్? ఇది చాలా బెనిఫిట్ చెప్పాలంటే. ఇది కూడా అప్డేటే. ఇంకా నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే, LPG గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. అది కూడా ఓన్లీ 19 kg కమర్షియల్ LPG గ్యాస్ సిలిండర్ ధర. ఏంటి 19 kg కమర్షియల్ గ్యాస్ సిలిండర్ అంటే ఏంటి? ఇవి చాలా పెద్దగా ఉంటాయి, వీటిని రెస్టారెంట్స్ లో యూజ్ చేస్తుంటారు. మన ఇంట్లో యూజ్ చేసేది డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్. ఇది 14.2 kg ఎంత ఉంటుంది. కానీ ఇది చూసుకున్నట్లయితే 19 kg. ఇలాంటి గ్యాస్ సిలిండర్ ధర 57 రూపాయలు తగ్గింది. జూలై 1న 57 రూపాయలు తగ్గింది. అర్థమైందండి? ఇన్ని రోజులు ఈ సిలిండర్ ధర హైదరాబాద్లో 1943.5 ఉండేది, 1943.5. కానీ ఇక నుండి అనగా జూలై 1 నుండి ఆ ధర 1886.5. అర్థమైందండి? క్లియర్? ఇంకా నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే, ట్రైన్ టికెట్స్ ధరలు పెరిగాయి. ఇదిగోండి, ట్రైన్ టికెట్స్ ధరలు పెరిగాయి. మీకు కావాలంటే జియోని ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఒకవేళ మీరు కనుక సిటీ ట్రైన్స్ అంటే ఎగ్జాంపుల్గా MMTS వాటిలో ట్రావెల్ చేస్తున్నట్లయితే ఏం కంగారు పడకండి, ప్రైస్ అన్నది పెరగలేదు. ఓన్లీ రిజర్వేషన్
అది కూడా ఆ రిజర్వేషన్ మేబీ పాసెంజర్ ట్రైన్స్లో కావచ్చు అండ్ ఎక్స్ప్రెస్ మరియు మెయిల్ ట్రైన్స్లో కావచ్చు. ఏంటి, పాసెంజర్ ట్రైన్స్లో కూడా రిజర్వేషన్ బోగీలు ఉంటాయా? ఎందుకుంటో ఎగ్జాంపుల్గా సెకండ్ క్లాస్ ఆర్డినరీ ఉంటుంది, దాన్నే సెకండ్ సీటింగ్ అంటాం, అనగా 2S అని ఉంటుంది. అర్థమైందా? ఈ బోగి నంబర్స్ చూసుకున్నట్లయితే D1, D2, D3 అని చెప్పుంటాయి అనమాట. సో ఒకవేళ పాసెంజర్ ట్రైన్ లో ఉన్నటువంటి సెకండ్ క్లాస్ ఆర్డినరీ బోగిని మీరు కనుక బుక్ చేసుకున్నట్లయితే, రిజర్వేషన్ చేయించుకున్నట్లయితే, బై ఎనీ ఛాన్స్ మీరు కనుక 500 కిలోమీటర్స్ కంటే తక్కువ ట్రావెల్ చేస్తున్నట్లయితే ఎటువంటి చేంజు లేదు. పాసెంజర్ ట్రైన్లో ఈ టికెట్ బుక్ చేసుకున్నా కూడా మీరు కనుక 500 కిలోమీటర్స్ కంటే తక్కువ ట్రావెల్ చేస్తున్నట్లయితే ఎటువంటి చేంజు లేదు. అదే మీరు కనుక 500 నుండి 1500 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేస్తున్నట్లయితే మీ టికెట్ ధర 5 రూపీస్ పెరుగుద్ది. ఒకవేళ 200 అనుకోండి 205 అవుతుంది. అర్థమైందా? అదే మీరు కనుక 1500 కిలోమీటర్స్ నుంచి 2500 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేస్తున్నట్లయితే మీ టికెట్ ధర 10 రూపీస్ పెరుగుతుంది. అదే మీరు కనుక 2500 నుండి 3000 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేస్తున్నట్లయితే మీ టికెట్ ధర 15 రూపీస్ పెరుగుతుంది. అర్థమైందా? ఇంకా సెకండ్ వన్ స్లీపర్ క్లాస్ ఆర్డినరీ. అంటే పాసెంజర్ ట్రైన్లోనే కొన్నిసార్లు స్లీపర్ క్లాస్ బోగీలు కూడా ఉంటాయి. వాటిని మనం ముందుగానే కొనుక్కోవాలి, రిజర్వేషన్ చేయించుకోవాలన్నమాట. సో వాటి ధర ప్రతి కిలోమీటర్కి ½ పైసా పెరిగింది. అర్థమైందండి? ఎన్ని కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తామో ప్రతి కిలోమీటర్కి ½ పైసా. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్లాస్ ఆర్డినరీ. కొన్ని పాసెంజర్ ట్రైన్స్లో మాత్రమే ఈ బోగీలు ఉంటాయి. వీటిల్ని FC కోచెస్ అంటాం. FC కోచెస్. ఇక్కడ కోచెస్ మీద కూడా F1, F2, F3 అని చెప్పి ఉంటుందన్నమాట. అర్థమైందా? జస్ట్ కూర్చొని మనమైతే ట్రావెల్ చేస్తాం. అంటే సెకండ్ సీటింగ్ వేరు, ఇది వేరు, కాస్త డిఫరెన్స్ ఉంటుంది. సో వాటికి చూసుకున్నట్లయితే ప్రతి కిలోమీటర్కి ½ పైసా పెరిగింది. క్లియర్? ఇక్కడ వరకు ఆర్డినరీ అనగా పాసెంజర్ ట్రైన్స్కి ఈ విధంగా ప్రైజెస్ అనేవి పెరిగాయి. ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే ప్రతి కిలోమీటర్కి ½ పైసా. క్లియర్? ఇంకా నెక్స్ట్ వన్ మెయిల్ ఆర్ ఎక్స్ప్రెస్. మనం రెగ్యులర్గా ట్రావెల్ చేస్తుంటాం కదా, అది. దానికి కూడా ముందుగా నాన్ ఏసీకి చూద్దాం. నాన్ ఏసీలో సెకండ్ క్లాస్ ఆల్రెడీ చెప్పా, సెకండ్ సీటింగ్ అదేనండి 2S, D1, D2, D3 అని చెప్పి బోగి నంబర్లు ఉంటాయి కదా, ఆ బోగి మనం కనుక ఎక్కినట్లయితే ప్రతి కిలోమీటర్కి పైసా. అంటే ఎన్ని కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేస్తామో ప్రతి కిలోమీటర్కి పైసా ప్రైస్ అన్నది పెరిగినట్లు. ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తామో ప్రతి కిలోమీటర్కి పైసా యాడ్ అవుతుంది. సో జూలై 1 తర్వాత మీరు కనుక ట్రైన్ టికెట్స్ ని బుక్ చేసుకుంటున్నట్లయితే దీని ఆధారంగా ఆల్రెడీ ప్రైస్ అన్నది పెరిగింది. అర్థమైందండి? ఇంతకు ముందు అనగా జూలై 1 కంటే ముందు మీరు రిజర్వేషన్ చేయించుకున్నట్లయితే పాత ప్రైస్, జూలై 1 తర్వాత ఈ ప్రైస్ అన్నది లెక్కేస్తారనమాట. దీని ఆధారంగా ప్రైస్ అన్నది పెరిగింది. ఇంకా నెక్స్ట్ వన్ స్లీపర్ క్లాస్. మనలో చాలా మంది ట్రావెల్ చేస్తూ ఉంటాం. S1, S2, S3 అని ఉంటాయి కదా స్లీపర్ క్లాస్, నాన్ ఏసీ. సో వాటికి చూసుకున్నట్లయితే ప్రతి కిలోమీటర్కి పైసా సేమ్, ప్రతి కిలోమీటర్కి పైసా ధర పెరిగింది. అండ్ నెక్స్ట్ వన్ ఫస్ట్ క్లాస్. ఇంతకుముందు మాట్లాడుకున్నాం ఫస్ట్ క్లాస్ అంటే ఏంటండి, FC బోగీలు F1, F2, F3 అని ఉంటాయి. ఆ బోగీల్లో మనం కనుక రిజర్వేషన్ చేయించుకున్నట్లయితే ప్రతి కిలోమీటర్కి పైసా పెరిగింది. క్లియర్? ఇంకా ఏసీ కోచెస్కి ప్రతి కిలోమీటర్కి 2 పైసా, వీటికి 1 పైసా కదా, వీటికి 2 పైసా. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ చైర్ కార్, ఏసీ 3 టైరు, ఏసీ 2 టైరు, ఏసీ ఫస్ట్ క్లాస్, వీటికి ప్రతి కిలోమీటర్కి 2 పైసా ప్రైస్ అన్నది పెరిగింది. అర్థమైందండి? ఈ ప్రైజెస్ జూలై 1 నుండి ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయి. మీరు కనుక ఇప్పుడు ట్రైన్ టికెట్ని బుక్ చేసుకుంటున్నట్లయితే వీటి ఆధారంగా ఆల్రెడీ ప్రైస్ అనేది పెరిగింది. క్లియర్? ఇంకా లాస్ట్ వన్, ఇది చాలా అంటే చాలా ముఖ్యం. ఇది చెప్పే ముందు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ని మీతో షేర్ చేసుకోవాలి. ఏంటి, మనం మంచిగా డబ్బు సంపాదిస్తూ ఉంటాం, మంచిగా సేవ్ చేస్తూ ఉంటాం, ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం, అయిపోయింది ఫినాన్షియల్ ప్లానింగ్ మంచిగా చేసుకున్నా అనుకుంటారు. కానీ ఒక్కటి మాత్రం మనమైతే మిస్ చేస్తూ ఉంటాం, అదే ఇన్సూరెన్స్. ఈ ఇన్సూరెన్స్లో మనం ఖచ్చితంగా తీసుకోవాల్సినవి 2 ముఖ్యంగా, ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్, ఇంకోటి టర్మ్ ఇన్సూరెన్స్. మీరు అడగవచ్చు ఏంటి హెల్త్ ఇన్సూరెన్సా, మా కంపెనీ మంచిగా 3 లక్షల కవరేజ్ని ఇస్తుంది, నాకెందుకు? సరే 3 lakhs కవరేజ్ ఉంది. ఒకరోజు ఆఫీస్కి వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఎగ్జాంపుల్గా మీకు కాదు, XYZ అనుకోండి, మీకు కాదు. సో హాస్పిటల్ అడ్మిట్ చేశారు, 7 lakhs ఖర్చు అయింది.
అనుకుందాం, ఎందుకంటే హాస్పిటల్లో ఆ విధంగా ఖర్చు అవుతుంది రీసెంట్గా చాలా మందికి 7 lakhs అయ్యింది అనుకుందాం. సో అప్పుడు మీ కంపెనీ ఇచ్చిన ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది 3 lakhs. కానీ రిమైనింగ్ 4 lakhs డబ్బు ఎక్కడది? ఒకవేళ మీకు కనుక సేవింగ్స్ ఉంటే అవన్నీ తీసి హాస్పిటల్లో బిల్లు కట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్లోని స్టాక్ మార్కెట్లోని మీ డబ్బు ఉంది, అది కూడా తీయాల్సిన సిచ్యువేషన్ రావచ్చు. సో అంత కష్టపడి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంది హాస్పిటల్లో బిల్లు కట్టడానికి కాదు కదా. సో నన్ను అడిగినట్లయితే ఎందుకైనా మంచిది ప్రైవేట్గా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ని తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మనం ఆఫీసులో ఎన్ని రోజులైతే పనిచేస్తామో అన్ని రోజులకే ఇది వర్తిస్తుంది. ఎగ్జాంపుల్గా జాబ్ మానేసి బిజినెస్ స్టార్ట్ చేసాం, ఆ తర్వాత వర్తించదు, అప్పుడైనా తీసుకోవాల్సిందే కదా. సో ఎందుకైనా మంచిది. ఏజ్ తక్కువ ఉందనుకోండి ప్రీమియం కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఎంత వీలైతే అంత త్వరగా తీసుకోవడం చాలా మంచిది. మీరు అడగవచ్చు ఎలా తీసుకోవాలండి? ఒకవేళ మీరు కనుక నిజంగా తీసుకుందాం అనుకున్నట్లయితే డిస్కౌంట్లో ఎలా తీసుకోవాలో చెప్తా. కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లోని లింక్ ఇచ్చానండి. ఎందుకు ఈ లింక్ ఇచ్చానంటే మీరు క్లిక్ చేసి మీ సమాచారం అంతా ఇస్తే 51 ఇన్సూరెన్స్ ప్లాన్స్ కనిపిస్తాయి. ఎస్, 51 ప్లాన్స్ మీకైతే కనిపిస్తాయి. అక్కడే ఫిల్టర్ చేసుకొని కంపేర్ చేసుకొని మంచి పాలసీని మీరైతే తీసుకోవచ్చు. ఈ వెబ్సైట్లో 25% వరకు డిస్కౌంట్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 కోటి కవరేజ్ గల ప్లాన్స్ చూసుకున్నట్లయితే ఈ వెబ్సైట్లో ఒకవేళ మీ ఏజ్ తక్కువ ఉండి పెద్దగా జబ్బు లేవనుకోండి, మంత్లీ ప్రీమియం 400 రూపాయల నుంచి 500 రూపాయల మిడిల్ లో ఉండొచ్చు. అండ్ ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే 30-minute క్లెయిమ్ సపోర్ట్ కూడా ఉంది. ఫ్యూచర్ లో క్లెయిమ్ కి అప్లై చేద్దాం అనుకున్నట్లయితే వాళ్ళే హెల్ప్ చేస్తారు. ఏ విధంగా క్లెయిమ్ కి అప్లై చేయాలో వాళ్ళే చెప్తారనమాట. అండ్ దాంతో పాటు మెటర్నిటీ ప్లాన్స్ కూడా ఉన్నాయి. మీరు అడగొచ్చు మెటర్నిటీ ప్లాన్స్ ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ మీకు పెళ్ళైనట్లయితే మీరు మీ వైఫ్ ఇద్దరు కలిపి ఈ ప్లాన్ తీసుకున్నారనుకోండి, రేపొద్దున్న మీ వైఫ్ ప్రెగ్నెంట్ అయ్యి మెటర్నిటీ టైంలో అనగా డెలివరీ టైంలో ఎంతైతే ఖర్చు అయిందో ఆ ఖర్చును కూడా బీమా సంస్థే భరిస్తుంది. ఈ ప్లాన్స్ లో 50,000 ఫిక్స్డ్ మెటర్నిటీ బెనిఫిట్ ఉంటుందన్నమాట. అంటే చెకప్స్, రూమ్ చార్జెస్, పోస్ట్ డెలివరీ కేర్, న్యూ బోర్న్ బేబీ కేర్, సి సెక్షన్, ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంటే సి సెక్షన్, ఇవన్నీ ఖర్చులు కవర్ అవుతాయి. అండ్ ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే వెయిటింగ్ పీరియడ్ చాలా తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ 6th month ప్రెగ్నెంట్ గా ఉన్నా కూడా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే వెయిటింగ్ పీరియడ్ చాలా తక్కువ, 3 months మాత్రమే. 6th month ప్రెగ్నెన్సీ ఉండి ఈ ప్లాన్ తీసుకున్నా కూడా డెలివరీ ఖర్చు కవర్ అవుతుంది. అర్థమైందండి? ఒకవేళ మీరు కనుక తీసుకుందాం అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ లో పక్కన కామెంట్స్ లో లింక్ ఇచ్చా, క్లిక్ చేసి డైరెక్ట్ గా సమాచారం అంత ఇచ్చి మీరైతే తీసుకోవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత ముఖ్యమో టర్మ్ ఇన్సూరెన్స్ కూడా అంతే ముఖ్యం. ఎందుకు? హెల్త్ ఇన్సూరెన్స్ మనం బ్రతుకున్నప్పుడు మన ఖజానా ఖాళీ కాకుండా చూసుకుంటుంది. టర్మ్ ఇన్సూరెన్స్ రేపు మనం లేకపోతే మన కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకుండా టర్మ్ ఇన్సూరెన్స్ చూసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 కోట్ల కవరేజ్ గల టర్మ్ ప్లాన్ని తీసుకున్నారు, ఎగ్జాంపుల్గా మంచి కంపెనీ వద్ద తీసుకున్నారు. రేపు మనకి రిస్క్ అయితే ఆ బీమా సంస్థ మన కుటుంబానికి 2 కోట్లు ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 80 lakhs లోన్ ఉందనుకోండి. సో మీ కుటుంబం ముందుగా ఈ డబ్బు నుండి ఈ అప్పు తీర్చేసి మిగతా డబ్బుతో హ్యాపీగా ఉంటుంది. సో ఇలాంటి హ్యాపీనెస్ ని మీరు కనుక క్రియేట్ చేద్దాం అనుకున్నట్లయితే మీ కుటుంబానికి ఫ్యూచర్ లో ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు అడగొచ్చు ఎలా తీసుకోవాలి? నేను చెప్పేది ఏంటంటే కంపేర్ చేసుకుని ఫిల్టర్ చేసుకుని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కింద డిస్క్రిప్షన్ లోనే పక్కన కామెంట్స్ లోని లింక్ ఇచ్చానండి. క్లిక్ చేసి మీ సమాచారం అంతా ఇస్తే 51 ఇన్సూరెన్స్ పాలసీలు మీకైతే కనిపిస్తాయి. ఫిల్టర్ చేసుకుని కంపేర్ చేసుకుని మంచి పాలసీని డైరెక్ట్ గా మీరే తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ బయటతో కంపేర్ చేస్తే 15% వరకు డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు కనుక 2 కోట్ల కవరేజ్ గల ప్లాన్స్ ని తీసుకుందాం అనుకున్నట్లయితే ఎగ్జాంపుల్ గా మీ ఏజ్ తక్కువ ఉండి పెద్దగా జబ్బులు లేవనుకోండి, 2 కోట్ల కవరేజ్ గల ప్లాన్స్ 600 నుండి 700 మిడిల్ లో ఉండొచ్చు పర్ మంత్. నన్ను అడిగినట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఎంత చూపిస్తుందో చెక్ చేసుకుని నచ్చితే డైరెక్ట్గా తీసుకోవచ్చు. తీసుకునే ముందు A to Z చదివి నచ్చింది అంతా సెట్ అయింది అనుకున్నట్లయితే మాత్రమే తీసుకోండి. ఇవన్నీ ప్యూర్ టర్మ్ ప్లాన్స్. క్లియర్? ఇంకా లాస్ట్ వన్ చూద్దాం. July 1st నుండి మీరు కనుక తత్కాల్ టికెట్స్ బుక్ చేసుకోవాలంటే మీ IRCTC అకౌంట్ అంటే మీరు యాప్లో లాగిన్ అయినా వెబ్సైట్లో లాగిన్ అయినా మీ IRCTC అకౌంట్ ఖచ్చితంగా ఆధార్ అథెంటికేటెడ్ అయి ఉండాలి. అంటే ఆధార్తో మీ IRCTC అకౌంట్ లింక్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే July 1st నుండి IRCTC అకౌంట్ నుండి మీరు తత్కాల్ టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు, లేకపోతే బుక్ చేసుకోలేరు. అండ్ July 15th నుండి చూసుకున్నట్లయితే మీరు ఎంతమందికి అయితే టికెట్స్ని బుక్ చేస్తున్నారో అది మేబీ మీరు ఓన్గా బుక్ చేస్తున్న తత్కాల్ టికెట్స్ని లేదా రైల్వే స్టేషన్కి వెళ్ళి బుక్ చేస్తున్నా, అంటే అక్కడ కౌంటర్స్ ఉంటాయి కదా, మన డాక్యుమెంట్స్ అని ఇస్తే వాళ్ళే తత్కాల్ టికెట్స్ని బుక్ చేస్తారు. లేదా ఏజెంట్స్ బయట షాప్స్ ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి బుక్ చేపిస్తున్నా. July 15th నుండి మీరు ఎంతమందికి అయితే బుక్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ నంబర్స్ కూడా ఇవ్వాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని రోజులు మన ఫోన్ నుండి బుక్ చేస్తున్నట్లయితే జస్ట్ పేరు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ముగ్గురికి
ముగ్గురికి బుక్ చేస్తున్నారు, వాళ్ళ పేర్లు ఎంటర్ చేస్తే చాలు. కానీ జూలై 15th నుండి వాళ్ళ పేరుతో పాటు ఆధార్ కార్డ్ నంబర్ని కూడా ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డ్ నంబర్స్ ఎంటర్ చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ముగ్గురికి బుక్ చేస్తున్నట్లయితే ముగ్గురికి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మాత్రమే వాళ్ళ పేరు మీద టికెట్ అనేది బుక్ అవుతుంది. తత్కాల్ టికెట్స్ నేను మాట్లాడుతుంది, అర్థమైందండి? ఇలా ఇదైతే వర్క్ అవుతుంది. మీరు ఎంతమందికి బుక్ చేపిస్తున్నా కూడా వాళ్ళు ఓటీపీని చెప్పాల్సిందే. అది మేబీ మీరు బుక్ చేస్తున్నా, లేదా స్టేషన్కి వెళ్ళి చేపిస్తున్నా, ఏజెంట్ వద్ద చేపిస్తున్నా, వీళ్ళందరూ అడుగుతారు ఓటీపీ వచ్చి ఉంటుంది చూడండి చెప్పండి అని చెప్పి. ఎంతమందికి అయితే బుక్ చేపిస్తున్నారో అందరికీ ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మాత్రమే బుకింగ్ అవుతుంది. మీరు అడగొచ్చు, ఏంటి ఇది ఎక్కడ రూల్ అండి, ఇలా ప్రతి ఒక్కరు ఓటీపీలు ఎంటర్ చేసే లోపు టికెట్స్ అన్ని అయిపోతాయి తత్కాలు అనుకోవచ్చు. కంగారు పడకండి. అందుకనే ప్రభుత్వం జూలై 15th నుండి ఓన్లీ ఏజెంట్స్కి తత్కాల్ ట్రైన్ టికెట్స్ హాఫ్ అన్ అవర్ లేట్గా ఓపెన్ అవుతాయి. అంటే ఇప్పుడు జనరల్గా చూసుకున్నట్లయితే ఏసీ తత్కాల్ టికెట్స్ 10 AM మార్నింగ్ 10ంటికి ఓపెన్ అవుతాయి. అండ్ నాన్ ఏసీ చూసుకున్నట్లయితే 11 o'clockకి ఓపెన్ అవుతాయి. కానీ జూలై 15th నుండి ఏజెంట్స్ అనగా బయట బుక్ చేస్తుంటారు కదా డబ్బులు తీసుకొని, కమిషన్ తీసుకొని, వాళ్ళకి మాత్రం హాఫ్ అన్ అవర్ లేట్గా ఓపెన్ అవుతాయి తత్కాల్ టికెట్స్. అంటే ఒకవేళ ఏసీ అనుకోండి 10:30కి, నాన్ ఏసీ అనుకోండి 11:30కి ఓపెన్ అవుతాయి. అంటే 30 minutes గ్యాప్ ఉంటుంది. మనకి నార్మల్ టైమే, కానీ వాళ్ళకి హాఫ్ అన్ అవర్ లేటు. ఈ 30 minutes గ్యాప్లో మనం కావాలంటే డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు, లేదా స్టేషన్కి వెళ్ళి డైరెక్ట్గా బుక్ చేయించుకోవచ్చు. ఏజెంట్స్కి మాత్రం హాఫ్ అన్ అవర్ తర్వాత ఓపెన్ అవుతాయి. అంటే ఇన్ని రోజులు కొందరు ఏజెంట్స్ ఏం చేస్తున్నారంటే చాలా బల్క్గా చాలా టికెట్స్ బుక్ చేస్తున్నారు. అంటే ఎవరైతే ఫోన్ ద్వారా చేసుకుంటున్నారో వాళ్ళ వల్ల, ఏజెంట్స్ వల్ల ఫోన్లో చేసుకునే వాళ్ళకి అవ్వట్ల. అర్థమైందండి? అందుకని చెప్పి జూలై 15th నుండి ఏజెంట్స్కి మాత్రం హాఫ్ అన్ అవర్ లేట్గా ఓపెన్ అయ్యేటట్టు పెట్టింది ప్రభుత్వం. క్లియర్? ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే దయచేసి కామెంట్లో నచ్చింది అని చెప్పండి, నచ్చలేదని చెప్పండి. ఒకవేళ మీరు కనుక హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకున్నట్లయితే ఆ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.